హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు మనకు అనేకమైన సందర్భాలలో, అనేకమైన విషయాలలో కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు చదివిన కీర్తన చాలా ఇంపార్టెంట్ అయిన కీర్తన. ఈ ఆశపు గుర్తు చేస్తున్నాడు, ప్రజలను గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ కాలంలో ఉన్న ఆ ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన ఏమని గుర్తు చేస్తున్నాడంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఆయన చేసిన కార్యములను గుర్తు చేస్తున్నాడు. 9వ అధ్యాయం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే మొత్తం ఇక ఆయన ఆ ప్రజలను గురించి తెలియపరిచాడు. ఈ రోజులలో కూడా చాలా వరకు కూడా చాలామందికి కూడా అదే పరిస్థితి కనబడుతూ ఉంటుంది. కొంతమందికి అదే పరిస్థితి కనబడుతూ ఉంటుంది. కొంతమంది అయితే దేవుని యందు ఆసక్తి కలిగి తన ఆశీర్వాదాన్ని పొందుతూ ఉన్నవారు. హల్లెలూయా. అయితే మనము ఈ చదివిన కీర్తనలో ఒక చక్కనైన మాట ఒకటి మనకు కనబడిద్ది. 6వ వచనము, యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సులో లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతమును తిరుగుబాటు గల ఆ తరము పోలి ఉండకుము. హల్లెలూయా. చూశారండి, ఇక్కడ ఏంటి ఆయన బయలుపరుస్తున్నాడండి. వారి మనస్సు అంట ఏంటి స్థిరమైనది కాదు. చాలా విషయాల్లో కూడా మనం గమనిస్తాం. మనస్సుని గురించి కూడా ఏంటి మనుషులను గురించి కూడా దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోచున్నాడు. హల్లెలూయా. మనస్సుని గురించి మాట్లాడబోచున్నాడు. కనుక మీరు వారి వలె ఉండకూడదు. వారి మనసు ఎలా ఉందంటే, మాంసము నాసిక రంధ్రంలో నుంచి వచ్చినా కానీ వారికి ఇంకా మనసు స్థిరపడాల. హల్లెలూయా. వారి మనసు ఇంకను స్థిరపడాల. ఇంకా ఏం కావాలో వాళ్ళకి పాపము ఏంటి. అయితే ఇంకొక విషయం అంటాడు ఆయన అందులోనే, మనుష్యులకంట ఏ భోజనం పెట్టాడు ఆయన? దేవదూతల భోజనం అంటండి. ఏంటి దేవదూతల భోజనం పెట్టాడు. ఇంకా వీళ్ళకి దయ్యం భోజనం పెడితే బాగుండేదేమో పాపం. వారికి దయ్యాల భోజనం పెడితే బాగుండేదేమో. దేవుని భోజనం పెట్టినా కానీ వారి మనసు స్థిరపడలేదండి. అంత భయంకరమైన వాళ్ళంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నవాళ్ళు. అందుకని అక్కడ అన్నాడు ఆయన, మీరు వారి వలె ఉండవద్దు అన్నాడు. హల్లెలూయా. మీరు వారి వలె ఉండకూడదు అని చెబుతూ ఎలా ఉండాలి ఇప్పుడు మనం అనేది ధ్యానం చేసుకుందాం. మనం ఎలా ఉండాలనేది కొద్ది నిమిషాలు మనము ఒక 3 విషయాలు, 3 వ్యక్తులను తీసుకొస్తాను. దాన్ని బట్టి మనము నడుచుకుందాం. హల్లెలూయా. యేసు ప్రభువు ఒక చక్కని ఒక మాట చెప్పాడు మనకి. మూలవాక్యము 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ మాట మనం గమనిస్తే చాలా శక్తివంతమైన మాట అండి ఇది.
దీన్ని ఏంటంటే తేలిక తీసేస్తారు, ఇది ఒక వాక్యం అని. కానీ ఇప్పుడు జరుగుతుంది అదే పరిస్థితి. యేసు ప్రభు బోధించిన మాట అండి అది. ఎవరో ఒక ప్రవక్త కాదు, ఏదో ఒక రాజు కాదు, ఒక నాయకుడు కాదు బోధించిన మాట అది. స్వయంగా యేసు ప్రభు అంటున్న మాట అది. ఏమంటున్నాడు ఆయన? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ప్రతివాడు. చూడండి, హల్లెలూయా. ఎవరిని పిలిచేవాడంట? చూడండి, ఆయనను పిలిచేవాడు, నన్ను పిలిచేవాడు అన్నాడు అక్కడ. అంటే ప్రభువును పిలిచేవాడు కాడు. చాలామంది చూడండి, అక్కడక్కడ సంఘాలలో కూడా చూడండి, ఏందో వీళ్ళందరూ పరలోక రాజ్యాన్ని చేరిపోయినట్టుగా చెప్తూ ఉంటారు. ఏంటి, పరలోక రాజ్యానికే వీళ్ళే సమకూర్చుకున్నట్టుగా చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు ఇస్తున్న క్లారిటీ ఎక్కడండి? ఆయన చెబుతున్న మాట ఏంటి? ఆయన చెప్తున్న మాట ఏమంటే నన్ను అన్నాడు అక్కడ. నన్ను పిలుచుట పరలోక రాజ్యంలో మీరు వెళ్ళలేరు. హల్లెలూయా. నన్ను పిలిచేవారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. మీరు అనుకుంటున్నారేమో వెళతారని, కానీ అది అసలు అసంభవం కాదు. ఏంటి, ఎలా మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి అని ఆయన అడిగినప్పుడు ఆ ప్రశ్న కూడా అక్కడే కింద ఇచ్చాడు ఆయన. ఏంటి, నా తండ్రి చిత్త ప్రకారము. హల్లెలూయా. నా తండ్రి చిత్త ప్రకారము. తండ్రి చిత్తమును చేయాలి ముందు. ఆయన చిత్త ప్రకారంగా ఉండాలి. మనుషుల చిత్తము కాదు, మనుషుల ఆలోచన కాదు. మీరు అక్కడక్కడ వింటూ ఉంటారండి. మనం అది ఏ దైవ సేవకుని విమర్శించడానికి లేదు, కానీ ఇక్కడ వాక్యాన్ని బట్టి ఆ వాక్యము, ఆ సారాంశం వస్తూ ఉంది. ప్రతి ఒక్క దైవ సేవకుడు దేవుని అభిషేకం పొందిన వ్యక్తులే. కానీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే బైబుల్ ప్రకారంగా కాకుండా బైబుల్ను వ్యతిరేకంగా, బైబుల్కు వ్యతిరేకంగా బోధించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. హల్లెలూయా. మీరు చూస్తూ ఉంటారు. కీర్తన గ్రంథంలో మనకు రాయబడిన మాట ఏంటండి? 127వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట, గర్భఫలము ఎవరిచ్చే బహుమానము? యెహోవా ఇచ్చే బహుమానం. ఏంటి, యెహోవా ఇచ్చే బహుమానము. ఏంటి, కానీ చాలా విషయాలలో మీరు గమనించండి, అనేకమైన విషయాలను చెబుతూ ఉంటారు దైవ సేవకులు. గర్భఫలం విషయంలో ఏంటి, మా ద్వారాగా జరిగింది, మా ద్వారాగా జరిగిందని. ఇంకొక విషయం గమనిస్తే మేము ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు జరిగాయి, మేము ప్రార్థించినప్పుడు నా ద్వారాగా కార్యం జరిగింది. ఇవన్నీ ఉత్తమాటలని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. అంత దైవ కుమారుడై ఉండి కూడా ఆయన మరొక సందర్భంలో అంటాడు, నాకు సర్వాధికారము ఇవ్వబడింది అంటాడు ఆయన. నా ద్వారానే మీరు పరలోక రాజ్యానికి వెళతారని కూడా అంటాడు ఆయన మరొక సందర్భంలో. కానీ ఇక్కడ అంటున్నాడు, నన్ను పిలుచుట ద్వారా కాదు. ఇక్కడ వాడిన ఈ సారాంశమైన మీరు ఉండవలసినది ఏంటంటే ఆయన చిత్తానుసారంగా ఉండాలి. ఆయన చిత్తానుసారంగా నడిపింపబడాలి. ఆయన అంటాడు, నా చిత్తానుసారం కాదు నాయన మీరు పరలోక రాజ్యానికి వెళ్ళరంటున్నాడు ఆయన. అంత క్లారిటీగా చెప్తున్నాడు ఆయన. నా ఆలోచన ప్రకారంగా మీరు వెళ్ళరు. అయితే ఇక్కడ నా ద్వారాగానే మీరు పరలోక రాజ్యానికి దేవుడు ఏం చేస్తారని అక్కడ ఆ మాట అన్నాడు, ఇక్కడ ఈ మాట అన్నాడని మనం ఒకసారి దానికి టైల్ వేసుకోవచ్చు. ఎందుకంటే దుష్టుడు ఆలోచన మారుస్తూ ఉంటాడు ఆయన. మరి ఇక్కడేమో పరలోక రాజ్యం వెళ్ళారంటున్నాడు, అక్కడేమో నా ద్వారాగా వెళ్తారంటున్నాడు. మరి ఇదేంది వాక్యం ఇదని అని అనవచ్చు.
కానీ ఆయన చేసే పని ఏంటో తెలుసా? ఆయన చెప్పిన పని ఏంటో తెలుసా? ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఆయన చేసే ప్రతి పని కూడా తండ్రి చిత్తానుసారముగా చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మన బైబుల్ అక్కడక్కడ మనం చదువుతూ ఉంటే మనకు కనబడుతూ ఉంటాయి మాటలు. నేను ఏ పని కూడా నా ఇష్టానుసారంగా నేను చేయలేదు, నా తండ్రి చిత్త ప్రకారంగా నేను చేస్తూ ఉన్నాను, కనుకని ఆయన నాకు అధికారం ఇచ్చాడు, కనుక ఈ అధికారాన్ని బట్టి మీ పరలోక రాజ్యానికి వెళ్తారంటాడు ఆయన. కానీ ఆయన సొంత ప్రయత్నం ఎక్కడ చేయలేదంటాడు. హల్లెలూయా. అందుకని ఎక్కడ అన్నాడు ఆయన ఈ మాట, ఎవరి చేత అంట? తండ్రి చిత్త ప్రకారము. హల్లెలూయా. ఇది మనకు కావాలి. తండ్రి చిత్తం ఏమై ఉంది? తండ్రి చిత్తం ఏమై ఉంది? ఇది మనకు కావాలి. తండ్రి చిత్తం అనేది ఏమై ఉన్నదని కూడా బైబిల్లోనే ఉంది నాన్న, ఎక్కడో లేదు. మనము కల్పన కథలు చెప్పడానికి వీల్లేదు. బైబిల్లో నుంచి వాక్యాలను, సత్యాలను తెలుసుకుందాం. ఆ వాక్యాలను చూసి మనము దాని ప్రకారంగా మనము ఒకవేళ సరి చేసుకుని వారైతే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. అందులో తప్పేం లేదు నాన్న. యేసు ప్రభు వచ్చాడు ఏంటంటే మీరు సరి చేసుకొని బోధించడానికే వచ్చాడు ఆయన, సరి చేయడానికే వచ్చాడు ఆయన. అందుకనే మనం ప్రతిరోజు మన జీవితాన్ని మనం సరి చేసుకుంటూ ఉండాలంట. హల్లెలూయా. మనం సరి చేయబడ్డామని అంటానికి రైట్స్ లేదు ఇక్కడ. ఒకవేళ నేను సరి చేయబడ్డాను అన్నాడంటే ఆయనకి ఇంకా బైబిల్ వాక్యం తెలియదని. ఎందుకంటే నేను ఈ మాట పరిశుద్ధాత్మదే బోధిస్తాడు. ఈ పరిశుద్ధ గ్రంథము లిఖితమైన కాలం నుంచి ఇప్పుడు దాకా నాకు అంత తెలుసు అన్నవారు ఇంకా భూమి మీద ఎవరు పుట్టలేరు. మనుష్య కుమారుడు పుట్టలేడు, ప్రభు తప్ప. హల్లెలూయా. అందుకనే మనము ప్రతిరోజు కూడా బైబిల్లో ఉన్న మాట అంటే మీరు వాక్యము చేత ఉతక స్నానము ఉందా? వాక్యము చేత మనం ఉతక స్నానం చేసి అంటే ప్రతిరోజు సరి చేసుకుంటూ ఉండాలి మనం. హల్లెలూయా. ప్రతిరోజు మనము సరి చేసుకుంటూ ఉండాలి. వాక్యము మనకు ఆధారమైనప్పుడు మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఒక్కొక్కసారి వాక్యము సడన్గా నమ్మకం అది తగులుద్దండి. లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రకంగా బోధించేప్పుడు సడన్గా వాక్యం మీద మనసు వెళ్ళిద్ది మనకి. అప్పుడు మనం దాన్ని ఏం చేయాలంటే సరి చేసుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. అందుకనే ప్రభు అంటున్నాడు ఏంటంటే ఇదిగో నా చిత్తానుసారముగా కాదు. మీరు నన్ను పోల్చుకుంటే సరిపోదు, తండ్రిని పోల్చుకోండి ముందు. హల్లెలూయా. తండ్రిని పోల్చుకోండి. నా తండ్రి చిత్త ప్రకారము ఎవరైతే నడిపింపబడతారో వాళ్ళే పరలోక రాజ్యానికి చేర్చబడతారు. పరలోక రాజ్యానికి చేర్చబడడానికి దుష్టుడు కూడా మరొక భ్రమపరుస్తాడని మీరు గుర్తుపెట్టుకొని, ఆ పరలోక రాజ్యానికి చేర్చడానికి మనం ఏమైనా చూస్తామా అని అనవచ్చండి. పరలోక రాజ్యానికి మనం చేర్చబడతామని మనకి గ్యారంటీ లేదండి అని అనుకోవచ్చండి. అవసరం లేదండి. ఈ భూమి మీద నీ అభివృద్ధి అనేకులకు తేటగా కనబడాలి. హల్లెలూయా. బైబిల్లో వాక్యం, నీ అభివృద్ధి ఈ భూమి మీద అందరికీ నీకు తేటగా కనబడాలి. అది కనబడడమే నీ పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినట్టేగా. నీ కళ్ళారా నీవు చూస్తావు. అది నీ అభివృద్ధి నీ కళ్ళెదుట నీకు కనబడినప్పుడు ఆటోమేటిక్గా నీ పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినట్టే. ఇంకా నీవు చూసాడు చూడవలసిన అవసరం లేదు, చూడకుండా ఉండడానికి అవసరము లేదు అక్కడ. హల్లెలూయా. వాక్యమే మనకు ఆధారము, వాక్యమే మనకు ఆధారం. కనుక తండ్రి చిత్తము ఏమై ఉన్నదా అనేది మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం. మనస్సును గురించి కీర్తన గ్రంథంలో చెప్పాడు కదా, ఆ మనస్సును గురించి ధ్యానం చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్తలోనే 6వ అధ్యాయము 9వ వచనం మనం చదివితే మనకు ఒక మాట కనబడింది అక్కడ. 6వ అధ్యాయము 9వ వచనం, కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయండి.
పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యము వచ్చునుగాక. చూడండి ఇక్కడ, నీ చిత్తము పరలోకములో నెరవేర్చినట్లు. హల్లెలూయా. చూసారా, ప్రభువు ప్రార్థన నేర్పిస్తున్న నడవడి అండి. ఆకాశంలో నీ చిత్తం ఎలాగైతే నెరవేర్చబడుతుందో అలాగుననే ఈ భూమి మీద కూడా నీ చిత్తమును నెరవేర్చండి అని మీరు ప్రార్థన చెయ్యండి. ఆయన చిత్తము మన పట్ల నెరవేర్చబడాలి. కానీ మనం అంటూ ఉంటాము మన చిత్తము నెరవేర్చబడాలి, మన చిత్తము నెరవేర్చబడాలి అని ఆలోచిస్తూ ఉంటాం. మనం ఎప్పుడు కూడా మన చిత్తాన్ని ఆలోచించకూడదు, మన చిత్తాన్ని ఆలోచించకూడదు. ఒక దైవజనుడు సాక్ష్యం ఇచ్చాడు. సువార్త ప్రకటించడానికి వెళుతున్నాడంటే ఆయన హెలికాప్టర్లోకి వెళ్ళాలి. ఆయన హెలికాప్టర్లోకి వెళ్తుంటే వెళ్ళటానికి టికెట్ బుక్ చేసుకొని అక్కడ హెలికాప్టర్ వెళ్ళే మూమెంట్లలో హెలికాప్టర్ టైం మిస్ అయ్యి తనకి వెళ్ళిపోయిందంట. ఆయన అప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో కూర్చొని దేవునికి ఆయన విమర్శించాడంట. నేనేమైనా నా జల్స కోసం వెళ్తున్నానా? నేనేమైనా నా ఇష్టానుసారంగా తిరగడానికి వెళ్తున్నానా? నేను వెళ్ళేది నీ పని కోసమే కదా, నేను నీ స్వార్థ ప్రకటించడానికే కదా వెళ్తున్నాము నాకెందుకు హెలికాప్టర్ మిస్ అయింది అని అనుకుంటూ ఆయన ఆ ఎయిర్పోర్ట్లో బాధపడుతూ ఉన్నాడంట. ఒక 10 నిమిషాలు పట్టిందంట ఆయనకి. హల్లెలూయా. ఒక 10 నిమిషాలు పట్టిందంట బాధపడుతున్నప్పుడు. ఎమ్మటే న్యూస్ రిలీజ్ అయింది. ఇప్పుడు వెళ్ళిన ల్యాండ్ ఢీగొట్టింది. అందులో ఉన్న 250 మంది క్లోజ్. హల్లెలూయా. అందులో ఉన్న 250 మంది లేరు అని చెప్పంగానే వీడి గుండె డుబుక్కు మంది అంటే ఒకసారి. హల్లెలూయా. 250 మందిలో 51 అయిపోయి నేను అనుకున్నాడంట. దేవుని చిత్తము మన పట్ల ఉంటుంది, ఆయన ప్రణాళిక ఉంది, మన ఇష్టము కాదు నాన్న. ఆయన చిత్తమును ఎరిగిన వారై ఉండాలి. ఆయన ప్రణాళిక సువార్త అక్కడ అనేకమైన ఆత్మలు రక్షింపబడకంటే నీవు రక్షింపబడడం నాకు ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. అది దేవుని ఆలోచన మన మీద అండి. దేవుని ప్రణాళిక మన మీద ఉంది. దేవుడు ముందు మనలను రక్షించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది ఆయన చిత్తం. అందుకనే మనకు ఒక్కొక్కటి ఏదైనా మిస్ అయింది అనుకోండి, అప్పుడు దేవుడు మాకెందుకు ఇది కలుగ చేశాడో అర్థం కావట్లేదని అంటాం. హైదరాబాద్లో అబ్బాయి, ప్రభు నెరిగిన అబ్బాయి నన్ను ఫోన్ చేశాడు. బాబాయ్ నేను ల్యాండ్ కొనాలి ఒకటి అని ఫోన్ చేశాడు. సరే నన్ను ప్రార్థన చేద్దాంలేని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఒక ఇల్లుకి ఆయన కంటికి నచ్చిందండి. ఇల్లు ఆయన కంటికి నచ్చింది. పదే ఆ ఇల్లునే కొనాలి. నేను పక్కన అనేకమైన ఇల్లులు కొనటానికి అవకాశము ఉంది, అమ్ముతానికి ఉన్నాయి. కానీ దానికి వీడు అక్కడ ఇంట్రెస్ట్ చూపిట్లా. ఆ ఇల్లుని కట్టిన వాడు చాలా మేధావి, మహాజ్ఞాని. ఆ ఇల్లు కట్టబడిన స్థలం ఏంటంటే అది ఆయన స్థలాన్ని తెలియక కొనేసేసాడు. పాపం ఆయన తెలియక కొనేసేసి దాన్ని అమ్మడానికి మిగతాలు ఎవరు ఆ ల్యాండ్ని కొనడానికి రావట్లా. వీడైతే తెలియక కొనేసేసాడు. వీడు తిరిగి ఇతనికి తెలియపరచబడినప్పుడు తిరిగి దాన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటే అది ఎవరు కొనడానికి రావట్ల స్థలాన్ని. అప్పుడు ఆయన మంచి ఆలోచన ఉపయోగించి ఏం చేశాడంటే అందులో మంచి ఇల్లు కట్టాడు. మంచి ఇల్లు కట్టాడు.
కట్టేసేసి దానికి బేరం పెట్టాడు. ఆయన ఆ స్థలం రేటును ఆ ఇల్లు రేటు రెండు కలిపి రేటు చెప్తా ఉంటే ఏంటి ఈయన వెళ్ళి దాని మీద గురి పెట్టాడు. డబ్బులు సరిపోగా క్యాన్సిల్ అయింది ఒకసారి. అప్పుడు ఫోన్ చేశాడు, బాబాయ్ నీ యొక్క ఇల్లు చూశాను, ఇది క్యాన్సిల్ అయిపోయింది, డబ్బు సరిపోతుంది, రావడానికి ప్రార్థన చేయమన్నాను. ప్రార్థన చేద్దామయ్యా, దేవుడికి అనుకూలమైతే అది జరిగిద్ది, లేకపోతే లేదన్నా. 1-2 సార్లు అలా జరిగిపోయింది. దాన్ని తెలుసుకున్నవాడు కొనటానికి రావట్లా. ఇతనికి తెలియట్లా. ఈయన చూస్తుంది ల్యాండ్ని చూడట్లేదు, కానీ ఇల్లు చూస్తున్నాడు. చాలా పరిస్థితులు మీరు గమనించండి. మనం పైన ఆకారాన్ని చూస్తూ ఉంటాము, కానీ కింద ఉన్న పరిస్థితి చూడం. ఈయన పరిస్థితి అదే అయింది. ల్యాండ్ని చూడట్లా, ఇల్లుని చూస్తున్నాడు. తీరా ఇల్లు కొనేసేసాడు. 6 నెలల తర్వాత అక్కడ వచ్చిన గవర్నమెంట్ నుంచి ఒక లెటర్ వచ్చింది. అక్కడ పెద్ద ఒక మందిరం కట్టాలని. ఆ స్థలము మందిరం, ల్యాండ్ అది. ఆ గుళ్ళకి ఏర్పరిచిన ల్యాండ్ అది, ఆ స్థలం. ఇప్పుడు ఆ స్థలానికి అక్కడ ఆ గుడి కట్టడానికి వాళ్ళకి పర్మిషన్ వచ్చింది. కట్టడానికి ఈయనకి లెటర్ పంపించారు, నేను ఇల్లు తీసేయాల. అప్పుడు ఫోన్ చేశాడు, బాబాయ్ ఇది పరిస్థితి. చెప్పాను కదయ్యా, ఆలోచించు. దేవుడు 2-3 సార్లు తప్పించాడంటే ఏదో ఒకటి ఉంటుందంటే ఇల్లు బాగుందని కొన్నాము బాబాయ్ అన్నాడు. ఇప్పుడు ఏంది మరి పరిస్థితి? కొనటానికి ఎవరు రావట్లేదు, అమ్మటానికి కొనటానికి ఎవరికి రైట్స్ లేదు. మరి ఏం చేస్తా ఇప్పుడు అంటే గవర్నమెంట్ వారికి అప్లికేషన్ అవి లెటర్ ఏదేదో పెడితే సగం డబ్బులు వచ్చాయి. హల్లెలూయా. తెలియకనే కొన్నాడని సగం డబ్బులు వచ్చాయి. ఎంత నష్టపోయాడు? సగం వరకు నష్టపోయాడు. ఈరోజు మనం గమనించవలసిన విషయం అంటే మనం అర్థము చేసుకోలేకపోతున్నాము. ఎక్కడ మనం ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం. మనం పైన చూస్తున్నాం, కానీ లోపల ఉన్న అంతరంగములోకి మనము వెళ్ళలేకపోతున్నాం. అందుకని ఆశీర్వాదం కాస్త దూరం అయిపోతాను. అందుకని ఇక్కడ అంటాడు ఆయన ప్రభు చెప్తున్న మాట ఎంత చక్కనైన మాట చూడండి. నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. హల్లెలూయా. తండ్రి చిత్త ప్రకారము జీవించాలి. మరొక మాట అంటాడండి ఆయన, యేసు ప్రభు ఎంత కఠినమైన మాట అంటే అంత కఠినమైన మాట. మనం ఎవరు కూడా ఇలా చెప్పలేం, ఎవ్వరు కూడా మనం చెప్పలేం. ఆ మాటను చూసి అనేకులు కూడా అనవచ్చు, ఏంటి ఇతను ఇంత కఠినమైన వ్యక్తి అని. ఎంత కఠినమైన వ్యక్తి అని చెప్పవచ్చు. దేవుడే అంత కఠినమైన వ్యక్తి అని చెప్పవచ్చు. ఆయన ఇచ్చిన మాట చూడండి, మత్తయి సువార్తలోని 12:49 అని మనం చదివితే, ఎక్కడ 12:49 ఇదిగో నా తల్లియు నా సహోదరులను హల్లెలూయా. చూడండి, అక్కడ ఆయన మందిరంలో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు తన తల్లిను సహోదరుడు తనని ఎత్తుకుంటూ వచ్చాడు. ఆయన మిస్ అయిపోయాడు. వాడికి 3 రోజులు గడిచింది. మిస్ అయ్యాడని వీళ్ళు వెతుకుతూ ఉన్నారు. ఆయనేమో మందిరంలో ఉన్నాడు. ఉన్న సందర్భంలో ఆయన వాళ్ళు తల్లిదండ్రులు గుర్తు చేసుకున్నారు. ఎక్కడెక్కడ మనం తిరిగామో ఆ ప్లేస్ అంతా కూడా గాలిద్దామని చెప్పి గాలించి చివరికి ఈ మందిరం కాడనే మనం ఆయనకి మర్చిపోయాము, ఇక్కడ వెళ్ళి చూస్తే పొద్దుగా లాస్ట్ వార్నింగ్ ఇదిగా మనం ఏమీ చేయలేమనుకొని తన తల్లిదండ్రులు ఇద్దరి నిరాశ స్థితిలో అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఆలోచించిన రీతిగానే ఆయన అక్కడ ఉన్నాడు. ఉన్నప్పుడు వాళ్ళు సంతోషించారు. అయ్యో ఇదిగో నా తల్లిదండ్రులు వచ్చారు కాబట్టి ఆయనను పట్టుకుని ఏడుద్దాము అని అనుకుంటాడేమో అని ఆశపడ్డారు. ఎంతో ఆశపడ్డారు. తల్లి ప్రేమ చాలా కఠినమైనది ఉంటుందండి. తల్లి ప్రేమ చాలా భయంకరంగా ఉంటుంది. ఆ టైంలలో ఆయనని అడిగారు, నీ తల్లియు సహోదరులు ఎక్కడ ఉన్నారు? బయట ఉన్నారు.
అంటే ఇప్పుడు ప్రభు ఏమి సమాధానం ఇచ్చాడు చూడండి. వాళ్ళెవరు నాకు మాట చూసారా, వాళ్ళెవరు నాకు తెలియదు. మరి ఎవరు నీ తల్లి సహోదరులు ఎవరంటే నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. హల్లెలూయా. ఎవరి చిత్త ప్రకారంగా ఉండేవాళ్ళంట? తండ్రి చిత్త ప్రకారముగా ఉండేవాడే తనకు తల్లియు సహోదరులు తండ్రులు అందరూ. ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు చూసారా? తండ్రి చిత్తం అంటే ఎంత విలువైనదో గమనించారా? అంత విలువైన తండ్రిని మనం ఎంత మరిచిపోయారో ఈ ఇశ్రాయేలు ప్రజలు. అంత శక్తివంతమైన మర్చిపోతున్నాడో ఆ ప్రజలు చూడండి. అందుకని ఈ ఆశాపు ఆ కీర్తనలో బోధించాడు మాటలన్నీ. వారి పరిస్థితులను బట్టి అంతగా దేవుడు తల్లిదండ్రుల కంటే ఇంపార్టెంట్ అయినది ఆ తల్లిదండ్రులని మనం ఎరగాల. ఆ తల్లిదండ్రులని మనం ఎరగాల. ఎందుకంటే వాక్యాలు మనకు అక్కడక్కడ చాలా బలపరుస్తూ ఉన్నాయి. నాన్న ప్రభువే చెప్పాడు, నువ్వు నన్ను వెంబడించిన గోరైన ఎడల తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలనుకున్నాడు ఆయన. ఎవరి సిలువను? ఎవరి సిలువ? దేవునికి వేసిన సిలువ. మనకున్న సమస్య, దానిని నిమిత్తము ఆయనని వెంబడించే వారిగా ఉండాలంట. రెండవ మాట అంటాడు ఆయన, నన్ను వెంబడించే వాళ్ళు తన తల్లియు తన సహోదరులను అన్నదమ్ములను రక్త సంబంధికులను చివరికి తన ప్రాణమునైనా లక్ష్య పెట్టకూడదన్న. ప్రాణములనునైనా లక్ష్య పెట్టకూడదు. ఎవరు కాపాడేది ప్రాణాన్ని? ఆయన కాపాడుతాడు. కాపాడేది ఆయన, మనము కాదు. మన ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు ఎంతవరకు కాపాడలేరు. కేవలము వారికి దేవుడు బలపరచడానికే మనకు బహుమానముగా ఇచ్చాడు. వారు బహుగా ఆశీర్వదింపబడాలంటే మనం ఒక చక్కని ఒక మాటను మరొక సందర్భంలో ఒక మాటని మనము ధ్యానం చేసుకుందాం. దేవుని చిత్త ప్రకారముగా ఉండేవాడిని గురించి ఆయన చెప్తున్న మాట అండి. ప్రభు దేవుని చిత్త ప్రకారంగా ఉండేవాడిని గురించి చెబుతున్నాడు ఆయన. అదే మత్తయి సువార్తలోనే మత్తయి సువార్త 19వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకోండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 17వ వచనం. అక్కడ ఉన్న సారాంశం ఏంటంటే, మనకి ఒక యవనస్తునికి జరుగుతున్న పరిస్థితులు అక్కడ రాయబడి ఉన్నాయండి. చదవండి. అందుకు ఆయన మంచి కార్యములను గురించి నీవు నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే నీ జీవములో ఆయన ప్రవేశించగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. హల్లెలూయా. దేని గైకొనమన్నాడు ఆయన? ఆజ్ఞలను. దేవుని చిత్తము ఆయన ఆజ్ఞలు, వాటిని నువ్వు గైకొనము అన్నాడు. ఆజ్ఞను అనుసరించమన్నాడు. అంటే ఆ ఆజ్ఞలు ఏంటంటే మనకి తెలిసిన ఆ ఆజ్ఞలన్నీ గురించి చెప్పాడు ఆయన. కొన్ని పరిస్థితుల్లో ఆ ఆజ్ఞలన్నిటినీ నువ్వు
ఆ ఆజ్ఞలన్నిటినీ అనుసరించమని కిందకు రాస్తాడు ఆయన. ఏంటి ఆ ఆజ్ఞలన్నీ కూడా నేను అనుసరించాను. చదవండి ఇక్కడ. యేసు నరహత్య చేయకూడదు, వ్యభిచరించవద్దు, దొంగిలివద్దు, అబద్ధ సాక్ష్యము నువ్వు పలకకూడదు, తల్లిదండ్రులను సన్మానించుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని చెప్పెను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ కూడా నేను అనుసరించుచున్నాను. హల్లెలూయా. ఇందాకనే చెప్పాను కదా, మాకు కొదువ లేదని చెప్పడానికి మనకు రైట్స్ లేదండి. కొదువ ఉండడానికి రైట్స్ లేదు. ఇక్కడ చెప్పిన మాటను మనం ఒక 6వ అధ్యాయం 9వ వచనంలోనే అంటాడు అక్కడ. ఏంటి, మీ ధనము ఎక్కడ ఉంటుందో మీ మనస్సు అక్కడ ఉంటుంది అన్నాడు ఆయన. ఏంటి 6వ అధ్యాయంలో అంటాడు ప్రభు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చదివిన అక్కడ కింద అంటాడు ఆయన, మీ ధనము ఎక్కడ ఉంటుందో మీ మనస్సు అక్కడ ఉంటుందంటాడు. అందుకనే మీ ధనమును ఎక్కడ ఉంచమన్నాడు? పరలోకములో ఉంచమన్నాడు. మీ ధనము పరలోకంలో ఉంచమన్నాడు. మీ దగ్గర ఉంచితే దానికి ప్రమాదము జరిగే అవకాశము ఉందని చెప్పాడు అక్కడ. అయితే మనకు పరలోకములో ఉంచడానికి అక్కడ ధనాన్ని పోల్చాడు. కానీ ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, ఇక్కడ ఈ యవనస్తుని గురించి చెప్పాడు ఆయన. ఆ ఆజ్ఞల తర్వాత చెప్పాడు ఆయన, ఏంటి, ఇవన్నీ నేను బాల్యము నుండి అనుసరిస్తున్నాను. ఏమని అనుసరిస్తున్నాడు ఆయన? నరహత్య చేయకూడదు, ఇంకోటి గమనించే మాట. ఈ మాటలు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన మాటలు ఇవి. ఆ యవనస్తుని దేవుడు బయలుపరిచిన ఆజ్ఞలవి. నువ్వు నరహత్య చేయకూడదు. ఈరోజు ఎవరు చేస్తున్నారు పాస్టర్ గారు నరహత్య అంటే? క్రైస్తవులైన వారు నరహత్య చేస్తూనే ఉన్నారు, చేస్తున్నారు, నరహత్య చేస్తున్నారు. ఎలా? నీ మాటల చేత వారి హృదయం ఏంది చనిపోవట్లేదా? గాయపరచబడలేదా? నీ ఆలోచన చేత వారి ఏంటి మనసు గాయపడట్లేదా? అది నరహత్యతో సమానము కాదా? అంటుంటారు కదా, వారి మాటలకి మేము చచ్చిపోయామండి. ఏంటి, నరహత్య చేయకూడదు, వ్యభిచరించవద్దు. ఏంటి ఈ వాక్యము అసలు వారికి ఏం తగులుతుందని వాక్యం అనుకుంటున్నారా? లేకపోతే ఇదేమైనా ఏంటి ఆ బుర్రకథలక బైబిల్లో రాశారనుకుంటున్నారు? ఏంటి 3వ మాట అంటాడు చూడండి. ఇక్కడ 3వ మాట ఏమంటున్నాడు ఆయన? అమ్మా గట్టిగా చెప్పండి. దొంగలివద్దు. ఏంటి, దొంగతనము చేయవద్దు. చెయ్యట్లేదా? దొంగతనము చెయ్యట్లేదా? క్రైస్తవులైన వారు దొంగతనం ఎక్కువ చేస్తున్నారు, మనకు తెలుసు. వాక్యాలు మలాకి గ్రంథంలోనే బయలుపరిచాడు. అదే దొంగతనం. ఇంకా వేరొక ఇంటిని దోచుకోవడం కాదు. వేరే ఇంటిని దోచుకుంటే దేవుడు కృప చూపిస్తారు, కానీ ఈ మనుషులు దేవుని ఇంటినే దోచుకుంటున్నారు, దేవుని ఇంటికే దొంగతనం చేస్తున్నారు. దొంగతనం చేయకూడదు, ఆయన ఆజ్ఞ. 4వ మాట ఏమంటున్నాడు ఆయన? అబద్ధము పలుకవద్దు. చూశారండి, అబద్ధం పలకవద్దు. పలకలేకుండా ఉంటున్నారు అబద్ధము. 5వ మాట ఏమంటున్నాడు అక్కడ? సన్మానించము. ఇది జరుగుతుంది, కొన్ని ఇంట్లో జరగట్లా. 6వది చూడండి, ఇది ఇంపార్టెంట్ అయింది. 6వ లాస్ట్ ఫైనల్లో ఏంటి,
నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నారు. ఎంతవరకు మనం ప్రేమిస్తున్నాం ఆజ్ఞలు? అది యవనస్తుడు అంటున్నాడు, ఈ 6 ఆజ్ఞలను కూడా నేను అనుసరిస్తున్నాను అయ్యా, నేను అనుసరిస్తున్నాను అయ్యా అన్నాడు. అనుసరిస్తున్నాను అన్నాడు. అప్పుడు నీకు ఒకటి కొదువుగా ఉంది. నీకొకటి కొదువుగా ఉంది. ఏంటి కొదువా? నీకున్న ధనము అమ్మి వేసేసి, అది ఎవరికి ఇవ్వు? ఇది మాట ఇంపార్టెంట్ అండి. ధనము అమ్మి వేసేయి, అది పేదవాళ్ళకి ఇమ్మన్నది అక్కడ ధనము. అయ్యో మా ఆస్తి మేము అమ్మి ఇవాళ అయింది ప్రజలకు. అక్కడున్న సారాంశం అది కాదండి. అక్కడున్న సారాంశం కాదు అది. ఆత్మానుసారంగా అర్థం చేసుకోవాలి దానికి. నీ ఆస్తిని అమ్మి పేదవాళ్ళకి ఇమ్మంటే నీ మనస్సు, హల్లెలూయా హల్లెలూయా, ఆస్తిని సూచనగా దేవుడు పోల్చాడు. ఏంటంటే మనస్సును పోల్చాడు. నీ మనస్సు పేదవాళ్ళ మీద ఉంచు. నీ మనస్సు పేదవాళ్ళ మీద ఉంచు. చాలామంది చూడండి, మంచి మంచి వస్త్రాలు వేసుకొని వచ్చారనుకోండి, వారి పక్కన కూర్చుంటారు. కొద్దిగా చినిగిపోయిన బట్టలు, స్నానం చేయని వారు ఉన్నారనుకోండి, వారి దగ్గరికి రారు. పేదవాళ్ళని నీ మనసు, నీ ఆస్తి కాదు. నీ మనస్సు పేదవాళ్ళకి ఇవ్వు. ఇదే ఆస్తి. నీ ఆస్తి అమ్మి ఇవ్వమని కాదు ఆయన చెప్పేది. నీ మనస్సు పేదవాళ్ళకి ఇవ్వు. పేదవాళ్ళ మీద నీ మనస్సు ఉంచు, ధనవంతుల మీద కాదు. అందుకనే ఆ 6వ అధ్యాయంలో అన్నాడు, నీ మనస్సు ఎక్కడ, నీ ధనము ఎక్కడ ఉంటుందో నీ మనస్సు కూడా. చూసారా? నీకున్న మనసు అది ఎక్కడ ఉంటుందో, నీ హృదయం అక్కడ ఉంటుంది. నీ మనస్సును అక్కడ ఉంచు, అప్పుడు నీ హృదయము కూడా అక్కడ ఉంటుంది. నేను మొన్నటి రోజున ఒక నెల క్రితము భయంకర డిప్రెషన్లో వెళ్ళిపోయాను. ఎందుకంటే మా అమ్మాయి విషయంలో దేవుడి దర్శనం చూపించాడు. అమ్మాయి పరిచర్య చేస్తున్నట్టుగా నాకు దర్శనం చూపించినప్పుడు నేను అమ్మాయితో మాట్లాడాను. నాన్న, మరి దేవుడు నాకు ఈ దర్శనం చూపించాడు, మరి ఏం చేద్దాము నాన్న అంటే, నాన్న నీ ఇష్టం నాన్న అని చెప్పింది. అప్పుడు బైబిల్ ట్రైనింగ్కి నువ్వు కొన్నాళ్ళు వెళ్ళు నాన్న, 1 సంవత్సరం బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళు, దాని తర్వాత నువ్వు చదువుకోవాలనుకుంటే నీ ఇష్టం. అది నీ ఎంతవరకు చదవాలని నీ ఆలోచన ఉందో అంతవరకు చదివిపించే కెపాసిటీ దేవుడు మనకి ఇచ్చాడు కానీ దేవుని ఆలోచన, దేవుని చిత్తం ఏంటంటే నాకు చూపించాడు దేవుడు నీ పరిచర్య చేయాలని. ఈ 1 సంవత్సరము బైబిల్ ట్రైనింగ్ చేసి వచ్చావు అనుకో, నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ నీ తర్వాత చదువుకోవచ్చు నాన్న. సరే ఓకే నాన్న నీ ఆలోచన అంది. అడిగాము అక్కడక్కడ బైబిల్ ట్రైనింగ్ క్లాసు జరుగుతున్న అక్కడ అడిగితే, ఒక చోట అయితే వాళ్ళు అసలు ఇంకా ఆ మైండ్ నాకు అర్థం కాలే. ఆ పరిచర్య మదర్ తెరిసా సంబంధించిన పరిచర్య అన్నారు వాళ్ళు. అసలు మదర్ తెరిసా చేసిన పని ఏంటండి? ఒక బలహీనుడు హాస్పిటల్లో వాంతులు చేసుకుంటే తన గుప్పిల కింద పట్టింది వెళ్ళి ఆమె, ముఖం తెలియని వ్యక్తికి. ఆమె చేసిన పరిచర్య ఇప్పుడు వీళ్ళు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆ పేరును పెట్టుకొని ఆ మినిస్ట్రీలో ఉండి, ఆ సంస్థలో ఉండి వీళ్ళన్నారు ఏంటో తెలుసండి, మా అమ్మాయి విషయంలో ఆమె గురించి డేటా మొత్తం పంపించేసాం. ముందు పంపించమన్నారు, మొత్తం పంపించేసాం. లాస్ట్లో రేపే ఏంటంటే ఆ ట్రైనింగ్కి వెళ్ళటానికి ముందు కొన్ని క్వశ్చన్స్లు అడగడానికని విజయవాడకి రమ్మన్నారు. ఇంటర్వ్యూకి విజయవాడకి రమ్మన్నారు. నేను అనుకున్న రేపే పాస్టర్ గారు అని చెప్తే నేను అన్నాను,
ఏంటి సరేలే వస్తామని మేము అన్ని బట్టలు గిట్ల రెడీ చేసుకున్నాం. పాపం మేము అమ్మాయి కూడా సిద్ధపడింది. ఇంటర్వ్యూకి వెళ్తే ఏమేమి చెప్పాలి నాన్న అంటే కొన్ని క్వశ్చన్స్లో కూడా అలా చెప్పి నాన్న ఇలా బైబిల్లో నుంచి చేస్తామని బయలుపరిచాను, పంపించాను. రెడీ అయ్యాము. తెల్లారి ఏంటి మళ్ళీ ఫోన్ వచ్చింది, అయ్యా ఇంకొక వారం ఆగినాక ఏంటి అది కొనసాగదంటే, వారము కొద్దిగా పెండింగ్ పడింది అన్నారు. మంచిదేలే అన్నాను. అప్పటికి అమ్మాయి ఫోటో పంపించామన్నారు. వాళ్ళు ఫోటో పంపించాము. ఆ ఫోటోను చూసి ఆ అమ్మాయిని సెలక్షన్ చేయాల ఏంటి, అమ్మాయి శరీరాన్ని చూసి సెలక్షన్ చేయాల ఏంటి. వారిలో ఉన్న బైబిల్ ట్రైనింగ్లో క్లాసులు ఆయన బెంగళూరులో ఉంటాడంటే ఆయన అన్నాడంటే, ఈ అమ్మాయిని చూసి ఎవరింటికి వెళ్తే ఎవరు స్వార్థ వింటారా అని అన్నాడు. తర్వాత ఈ అమ్మాయిని అడిగాను నేను, ఎందుకు అమ్మాయి క్యాన్సిల్ చేశారంటే ఈ మాట అన్నారంట, పాస్టర్ గారు అందుకోసము క్యాన్సిల్ అయింది. ఓకే మంచిదే, దేవునికి స్తోత్రం అనుకున్నాం. అప్పుడు కొద్దిగా నేను బాగా బాధపడ్డాను. కాస్త బాధపడ్డప్పుడు మళ్ళీ ప్రార్థన చేయడానికి ఏంటి కూర్చున్న ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మరొక కృప చూపించాడు ఆయన. హల్లెలూయా. అక్కడికి వెళితే ఏంటి అమ్మాయిని పట్టించుకోకుండా క్లాస్ చెప్పేవాళ్ళు ఎవరో ఎప్పుడో ఒకసారి వచ్చి క్లాస్ చెప్పేవాళ్ళేమో. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే సేవకుల ఇంట్లోనే పరిచర్య. హల్లెలూయా. ఆ పాస్టర్ గారు మొన్ననంట, అమ్మాయిని వచ్చి భోజనం పెడుతున్నా కానీ నేను తినను అన్నాడంట అండి. హల్లెలూయా. నీ వచ్చి భోజనం పెడితేనే నేను తినను, నీ వచ్చి పెట్టినా నేను తినను అన్నాడు. అది అండి మనస్సు. ఆస్తి కాదు మనకు అమ్మవలసినది, నీ మనస్సు పేదవాళ్ళకి ఇమ్మన్నాడు ఆయన. అది హల్లెలూయా. అందులో కొన్ని సత్యాలు కొన్ని మర్మాలు తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు ఏంటి. అందుకని ఇక్కడ అన్నాడు, ఈ యవనస్తుని అన్నాడు, నీ మనస్సు పేదవారికి ఇవ్వరని ఆయన. కొంతమంది పేదవారిని విమర్శిస్తుంటారు, దూషిస్తుంటారు, హేళన చేస్తూ ఉంటారు. ప్రభు అన్నాడు ఏంటి, నేను నీతిమంతుల కోసము రాలా, నేను నీతిమంతుల కోసం రాలా. తన చుట్టూ ఉన్నవారు అంటారు, ఇదిగో ఇతనేని పాపి ఇంటికి వెళుతున్నాడు. ఏంటి ఈ పాపి ఇంటికి ఎందుకు వెళ్తున్నాడు? వీరి మనస్సు ఏంటంటే ధనము వైపు ఉందని. కానీ దేవుని మనస్సు దేని మీద ఉంది? పేదవారి మీద. హల్లెలూయా. పేదవారికి ఇక్కడ ఇచ్చిన మనస్సు అనేది. మీరు పేదలకు ఇవ్వండి, మీ ఆస్తి కాదు. మీరిచ్చే ప్రేమ, మీరిచ్చే గౌరవము, ఏంటి మీరిచ్చే వారి కోసం చేసే ప్రార్థన, ఇది ధనము. మనం ఇచ్చే సహాయం ఎంతవరకు చేస్తాం? ఒక రోజు 2 రోజులు చేస్తాం. చేయడం మన వెంకన్న పరిస్థితి జరిగి మన ఆస్తి ఉన్నాయి మొత్తం అమ్మితే ఒక పేటకి ఒక వారం రోజు పెడతామేమో. మనకు ఆస్తి మొత్తం అమ్మితే ఒక పేటకి ఒక వారం రోజులు పెడతామేమో భోజనాలు. దాని తర్వాత మొత్తము ఆ పట్టణానికి పెట్టగలుగుతాం మనము? పెట్టలేము. అందుకనే మనం పెట్టగలిగేది ఏంటంటే మన మనస్సు కలిగి మన వారి కోసము ప్రార్థన. హల్లెలూయా. మన మనస్సు వారి మీద ఉంచాలి. అయ్యో ఇది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారే అని మోకరించి మనము ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశపు వాక్యులను విప్పగలుగుతాడు. హల్లెలూయా. ఆయన ఆకాశపు వాక్యులు విప్పగలుగుతాడు. ఆయన కృప చూపించే దేవుడు, కృప చూపించే దేవుడు ఆయన ఏంటి. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు నిన్న మన ఇండియాలో మన ఆంధ్రలో ఈ యవనస్తులకి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశాడు. ఆంధ్రలో ఉన్న ప్రతి ఒక్క యవనస్తులు బైబిల్ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళందరినీ ప్రతి సంవత్సరం విజయవాడ జిల్లాలో జరిగేదంట. గమనించండి, విజయవాడలో జరిగేది ప్రతి సంవత్సరం అంట. అటువంటి మొన్న జరిగిన ఆ పరిస్థితి వలన ఏంటి ఎక్కడ పెట్టారు వాళ్ళంటే మన బాపట్లలో ఏదో పెట్టారంట. బాపట్లలో పెట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యవనస్తులందరిలో పీజీలో ఏంటి ఫస్ట్ క్లాసు అమ్మాయి వచ్చింది. ఏంటి పెద్ద గిఫ్ట్ ఇచ్చి కూడా పంపించారు. హల్లెలూయా.
దేవుని ప్రణాళిక అనేది నా గొప్పతనం అని కాదు, మనుషుల ఆలోచన అలా ఉంటాయి. పెద్ద పెద్ద మినిస్ట్రీలు నడిపిస్తూ ఉంటారు, అది కాదు. మనస్సు మనకి ఎక్కడ ఉండాలి? దేవుని చిత్తము ఏమై ఉంది? హల్లెలూయా. దేవుని చిత్తము, దేవుని చిత్తం అది మనం గ్రహించాల. అందుకని అన్నాడు, ప్రభువా ప్రభు అని పిలుచుట ప్రయోజనము లేదు, నా తండ్రి చిత్త ప్రకారం చేయండి. నన్ను తండ్రి చిత్త ప్రకారం చేయండి, అది నిజమైన దేవుని కార్యము. దేవుని కార్యం. ఈ యవనస్తుని చెప్పాడు, ఇది చేయరనానంటే మనస్సు వారికి ఇవ్వలేకపోయాడండి. ఒకటి మనం అర్థం చేసుకోవచ్చు, ఆయన శరీరానుసారంగా ఆలోచించాడేమో ఆ రోజు పాపం. హల్లెలూయా. ఆయన శరీరానుసారంగా ఆలోచించాడేమో. కింద రాయబడిందంటే ఆయన ఒక గొప్ప ఆస్తిపరుడై ఉన్నాడని, గొప్ప ఆస్తిపరుడై ఉన్నాడని రాయబడింది. ఆ ఆస్తిని నేను ఎలా అమ్మాలి అని ఆలోచించి ఉంటాడు ఆయన. కానీ మనం ఆత్మానుసారముగా లోతుగా మనం వెళ్ళాలి, ఆత్మానుసారంగా మనం లోతుకు వెళ్ళాలి. మన ఆస్తి మనము ఎక్కడ అమ్మవలసిన అవసరం లేదు. మనస్సు అడిగాడు దేవుడు. హల్లెలూయా. మన మనస్సును అడిగాడు దేవుడు. మనస్సు కోసమే దేవుడు ప్రయాసపడుతుంది. ఇది మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనము అనుగ్రహింపబడతామో అప్పుడు దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకని దావీదు మహారాజు ఒక మాట అంటాడు చూడండి, కీర్తన గ్రంథంలో ఆయన నిర్ణయించుకున్న నిర్ణయం. ఈరోజు కూడా మనం ఇదే ఆలోచించాలి. మనకు కూడా రావాలి, ఇది ఈ తపన రావాలి. రాకపోతే ఈ పరిశుద్ధాత్మ దేవుని ప్రయాసమును మా ప్రయాసమును అంత వ్యర్థం. ఇది మీరు కూడా పడుచున్న ప్రయాసము అది వ్యర్థమే అది వ్యర్థమే. మనం వెళ్ళాలి. ఆయన అంటున్నాడు, దావీదు మహారాజు అంటున్నాడు కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనము. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనములో, నా దేవా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి చిత్తం అంట? చూడండి, నేను నీ చిత్తమును నేను నెరవేర్చుట నాకు సంతోషం. చూడండి, ఆయన చిత్తమును నెరవేర్చాలి. రాజుగా ఉండి అంటున్నాడు, దేవా నా చిత్తము కాదు, నా ఆలోచన కాదు అని ప్రార్థన చేస్తాడు. అయ్యా ఆయన గురించి ఎరిగి ఆయన మనసును బట్టి అంటాడు, దేవా నేను ఎక్కలేని ఎత్తైన కొండకి నన్ను. మనమైతే నా ముఖాల్లో శక్తి ఉంది, నేను పరిగెత్తుతా అంటాడు. నేను కొండెక్కుతాను అంటాడు. మా భువనగిరి కొండను చూశారుగా, చిన్నప్పుడు నువ్వు లెక్కలేని సార్లు ఎక్కాము. ఇప్పుడు మొన్న చూసి వామ్మో ఆ రోజులలో ఎన్నిసార్లు ఎక్కామా, ఇప్పుడు భయపడుతుంది. ఎక్కుతావా, మధ్యలోనే ఆగిపోతాం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఆయన చెప్తున్నాడు, దేవా నీ చిత్తమును నెరవేర్చుట నాకు సంతోషం అని. ఈరోజు సంతోషం ఎందుకు రావట్లేదో తెలుసా? ఈరోజు కుటుంబంలో సంతోషం ఎందుకు ఉండలేదో తెలుసా? దేవుని పక్కన పెట్టేసేస్తున్నారు, దుష్టుని చిత్తమును జరిపిస్తూ ఉన్నారు, అపవాది చిత్తమును జరిపిస్తున్నారు, దేవుని చిత్తమును పక్కన పెట్టేసేస్తున్నారు, దేవుని చిత్తానుసారంగా ఉండలేకపోతున్నారు. మా ఇష్టం మాలో కూడా దేవుడు పనిచేస్తున్నాడు, దేవుని ఆత్మ మాలో పనిచేస్తున్నాడు, మేము చేసేది దేవుని పనులే అండి అంటే. కానీ ఆయన ఆజ్ఞానుసారముగా, ఆయన చిత్తానుసారంగా ఎండికి గమనించండి. అక్కడ నాకు సంతోషం, నాకు ఎక్కడ కూడా నాకు సంతోషము లేదండి. ఆయన ఎవరు? రాజు. ఆయనకి ఏం తక్కువ ఉంది? లక్షల మంది తన చేతి కింద పని చేసేవారు. ధనం అయితే
ఇక మనం చెప్పకూడదు ఆయనకి. మందిరం కట్టబడడానికే టన్నుల టన్నుల బంగారాలు, టన్నులతో బంగారాన్ని పోల్చాడు. అంత బంగారాలు, ఎండి నాణ్యము, విలువైన వజ్రాలు అన్నీ మందిరానికి కావలసిన ఇచ్చాడు. అంటే ఎంత ధనవంతుడో చూడండి. అంత ధనవంతుడై ఉండి మనలాగా చిన్న చిన్న అపార్ట్మెంట్లు, హౌస్లు, ఎకరాలు, పొలాలు, ఆస్తులు ఉన్నవాళ్ళు ప్రార్థన అంటేనే భయము. కానీ ఆయనకి ఎంత ఉండి కూడా ఏం చేస్తాడు తెలుసా? 6వ అధ్యాయం 6వ వచనం మనకు తెలిసిన మాట. 6వ అధ్యాయం 6వ వచనం కీర్తన గ్రంథంలో మనకు తెలిసిన మాట. అంత ఉండి కూడా మాకన్నీ ఉన్నాయండి, మాకెందుకు దేవుడు అని అనుకోలేదండి ఆయన. ములుగుచు అలసిపోయి దేవునికి ములుగుతూ ప్రార్థన చేశాడంట. ఏంటండి అసలు వాక్యం అంటే ఏంటనో, దేవుడు అంటే ఏమనుకుంటున్నారో క్రైస్తవులు అంటే మనం ఏమనుకుంటున్నారు? దేవుడు అంటే, దేవుని ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నారు? అసలు మనం ఏం ఆలోచిస్తున్నాం? ఏ పరిస్థితిలో ఉన్నాడో చూడండి ఆయన, ఏ స్థితిలో ఉన్నాడో చూడండి ఆయన ప్రార్థించడానికి. అందుకని అన్నాడు, నీ చిత్తము ప్రార్థించడం. దేవుని చిత్తమా ఆయన సొంతంగా చేస్తున్నాడా? ప్రభు నేర్పించాడు మీరు ఇలా ప్రార్థించమని. అందుకనే ఆయన చిత్తమును నెరవేర్చడంలో సంతోషం. ఆయన శరీరము ఉన్న బలహీనతలో ఆయనకి బాధ లేదంట. ఆయన ములుగుచూ ఉన్నప్పుడు కూడా ఆయనకి బాధ లేదు. ఆయనకి సంతోషం వస్తుంది ఆ బాధలో కూడా. ఎందుకంటే నేను ఈ బలహీనతలో ఉండి అయినా కూడా నేను నా దేవునికి ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. నీ చిత్తమును నేను నెరవేర్చుట సంతోషము. హల్లెలూయా. ఆయనకు వచ్చిన సంతోషము ఎంత భయంకర పరిస్థితి ఉన్నా, ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని శోధనలు ఉన్నా, ఆ సమస్య అన్నిటిలో కూడా ఆయన శరీరము సహకరించకపోయినను ఆయన దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించగానే లేచి అంటున్నాడు, నీ చిత్తమును నేను జరిపించానయ్యా. హల్లెలూయా. నీ చిత్తమును నేను జరిపించాను, అందుకే నాకు సంతోషం. హల్లెలూయా. చూశారండి, సంతోషము, దేవుని చిత్తము జరిపించడం సంతోషం. కానీ కొన్ని పరిస్థితుల్లో మన సంతోషం కోసం ఆలోచిస్తూ ఉంటాం, మన వైపు చూస్తూ ఉంటాము. ప్రభు అన్నాడు, మీరు మీ వైపు చూడవద్దని. మనకి ఎంత బలహీనత అయినా దేవుడు మనకు స్వస్థపరచలేడా? స్వస్థపరచలేడా? ఇప్పుడు మనకు సాక్ష్యం టీచర్ అంటేది, ఆమెకు వచ్చిన బలహీనత, ఎంతోమంది ఆ బలహీనతతో లోకాన్ని కోల్పోయారు. కానీ ఇప్పుడు ఆమెకి ఇచ్చిన శక్తి అంటే టాబ్లెట్లు కూడా మానేసేమన్నారు. ఇటువంటి అద్భుతాలు సమాజంలో ఎన్నెన్నో ఉన్నాయి. దేవుడికి తెలియదా? కానీ మనము యవనస్తునికి చెప్పాడు, నీ మనస్సు కాస్త నా మీద ఉంచయ్యా అన్నాడు, పేదవాళ్ళ మీద ఉంచయ్యా అన్నాడు. 6వ అధ్యాయంలో ఏంటంటే ఆయన మీద ఉంచమన్నాడు. మీ ధనము పరలోకములో ఉంచమన్నాడు, ఆయన మీద ఉంచమన్నాడు. 2వ పాయింట్, పేదవారి మీద ఉంచమన్నాడు నీ ధనము. కిందుంటే అక్కడ ఎంత చక్కగా రాశాడండి. ఆ మాట నాకు ఆశ్చర్యం కలిగిద్దండి. మీ దగ్గర మీ ధనం ఉంటే అంట ఏమైపోద్దంట, దాన్ని దొంగలు కన్నము వేసి. హల్లెలూయా. ఈ పాయింట్ గమనించారండి, చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది.
మీ దగ్గర మీ ధనము ఉంటే దానిని దొంగలు కళ్ళ మేసి దోచుకుంటాడా? మీ మనస్సు మీ దగ్గర ఉంటే దొంగవాడు దానిని దోచుకెళ్తాడు. అలా కాదు, మనస్సు మీ దగ్గర ఉండకూడదు. అది మీ దగ్గర ఉంటే దొంగలు వచ్చి దోచుకెళ్తాడు. ఎవరు దొంగ? బైబిల్లో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం సమాజం వైపు వెళ్ళకూడదు. మనం పరిశుద్ధులము, జ్ఞానులము, ఏంటి, మనము గ్రంథాన్ని తెలుసుకునే వాళ్ళు, మనము ఆత్మానుసారమైన వాళ్ళు, మనము ఆత్మానుసారంగా ఆలోచించాలి, ఆత్మానుసారంగా ఆలోచించాలా. అక్కడ అంటాడు, మీ మనస్సు మీ దగ్గర ఉంటే దొంగడు వచ్చి దోచుకు వెళ్తాడు. నేను పనికి వెళ్ళాలండి, దోచుకెళ్ళాడా? ఉందా? రాగ మా అన్నయ్య వచ్చాడండి, వంట చేసి పెట్టాలా? ఉందా? దోచుకెళ్ళాడా? ఏంటి, ఉందా? దోచుకెళ్ళాడా? అదే ధనాన్ని పోల్చింది ఆయన, మనస్సును పోల్చాడు. ఏంటి, మీ దగ్గర ఉంటే దొంగ వచ్చి దోచుకెళ్తాడు, తిరిగి నా దగ్గర లేనికుండా మిమ్మలను చేస్తాడు. కనుక మీరు దానిని పరలోకంలో ఉంచండి. ఇక దానివల్ల కాదు. ఎందుకు పరలోకంలో ఉంచమన్నాడు ఆయన తెలుసా మీకు? దేవుడు ఎందుకు పరలోకంలో ఉంచమన్నాడు? పరలోకము నుండి త్రోయబడిన అపవాది కిందే ఉంటుంది, కానీ పరలోకములోకి రాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దుష్టుడు పరలోకానికి రాడు, రావడానికి రైట్స్ లేదు. త్రోయబడ్డాడు ఆయన, త్రోయబడ్డాడు. అందుకని అక్కడికి రాడు. కనుక మీ మనస్సు అక్కడ ఉంచండి, అక్కడ ఉంచండి. మీరు అక్కడ ఉంచితే అప్పుడు మీరు గొప్పగా ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా. ఎంత సంతోషించాడో చూడండి దావీదు మహారాజు అండి. ఏంటి, ఎంత సంతోషించాడో చూడండి. మరొక విషయాన్ని మీకు తెలియపరుస్తాను చూడండి. యోహాను సువార్త 15 చదువుకుందాం. యోహాను సువార్త 15 సరేనా? 15 నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులవుతారు. చూడండి ఇక్కడ ఈ మాట ఇంకా గమనించండి. నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ మీరు అనుసరిస్తే అప్పుడు మీరు ఎలా ఉంటారంట? నాకు స్నేహితులు అవుతారు. నాకు మీరు స్నేహితులు. ఒకవేళ మీరు మీ మనస్సు నా ఆజ్ఞ మీద అనుసరించకపోతే కింద అంటాడండి, ఇంకా మీరు దాసులే. హల్లెలూయా. ఇంకా మీరు దాసులే, ఇంకా మీరు దాసులే అంటున్నాడు ఆయన. ఆజ్ఞ అనుసరించకపోతే, అనుసరించినట్లయితే మీరు నాకు స్నేహితులు. అబ్బా, ఈ మాట చూడండి, ఎంత గొప్ప మాట అన్నాడు ప్రభు. ఆయనకి మనము స్నేహితులమంట. హల్లెలూయా. చూసారండి, దావీదు మహారాజు ద్వారాగా దేవుడు ఎంత చక్కని మాట్లాడాడు. యేసు ప్రభు కూడా అన్నాడు కదా, తన మనస్సును గురించి అన్నాడు కదా. ఏమన్నాడు తన మనస్సుతో? ఈ నా సహోదరుడును, ఈ నా తల్లి, నావారు, ఎవరైతే నా తండ్రి చిత్త ప్రకారంగా ఉంటారో వాళ్ళే నా తల్లియు నా సహోదరుడు. చూసారా ఆయన మనసు? దావీదు మహారాజు మనసు చూసారా? ఆయన చిత్తమును నెరవేర్చడములో సంతోషము. మరొక విషయాన్ని మీకు గుర్తు చేసి ముగిస్తాను. నేను టైం అయిపోతుంది కనుక, ఎందుకంటే ఈ సారాంశంలో ఇంచుమించు 3 గంటల మెసేజ్ ఉంటుంది. ఇది షార్ట్కట్లో మీకు తీసుకొస్తున్నాను. ఏంటి, దావీదు మహారాజు విషయంలో మనకు ఆ మనుషుని గురించి చెప్తే ఒక రోజు అంతా మెసేజ్ ఉంటుంది. కాకపోతే మీకు అర్థం కావడానికి షార్ట్కట్లలో తీసుకొస్తున్నా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, యేసు ప్రభు ఈ భూమి మీద ఆయన ఎందుకు వచ్చాడో ఆ విషయముల గురించి అపోస్తలుడు పౌలు గారు బోధిస్తున్న ఒక చక్కనైన మాట అంటాడండి. హెబ్రీ రాసిన పత్రికలో 13వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. 13వ అధ్యాయము 20వ వచనం.
త్వరగా దేవుడు యేసుక్రీస్తు ద్వారా, గమనించండి, ఎవరి ద్వారాగా? యేసుక్రీస్తు ద్వారాగా మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్ములను సిద్ధపరుచును. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వచ్చాడంట ప్రభు? ఏంటి? తన చిత్తమును మన పక్షంగా జరిపించుటకు ఏంటి మనలను ఆయన సిద్ధపరుస్తున్నాడంట. హల్లెలూయా. ఇదే ఆయన సిద్ధపరచడము. అర్థమైందనా? ప్రభువు ఇప్పుడు మనలను ఎందుకు సిద్ధపరుస్తున్నాడు? ఆయన చిత్తమును జరిపించటానికి, ఆయన చిత్తమును జరిపించడానికి ఆయన మనలను సిద్ధపరుస్తున్నాడు. గమనించారు? కనుక దేవుడు మనకి సిద్ధపరుస్తున్నాడు. ప్రతి ఎపిసోడ్లలో కూడా ప్రతి క్రమములో కూడా దేవుడు మనలను బలపరుస్తున్నాడు. బలపరుస్తున్నాడు మనల్ని. ఎలా ఉండండి, ఇలా జీవించండి, ఇలా ఆశీర్వదింపబడని అని ఆయన చిత్తమును మన పక్షంగా నెరవేర్చబడడానికంట ఆయన మనలను సిద్ధపరిచాడు. అందుకని యోహాను పత్రికలో, మొదటి యోహాను పత్రికలో ఒక మాట ఉంటుందండి, ముగిస్తాను నేను. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదవండి. లోకమును దాని ఆశయు గతించుపోచున్నది, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవరు నిరంతరం నిలిచి ఉండేది? దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తము ఇప్పుడు భూమి మీద మనం జరిపిస్తే అంట ఇంకా మనకు మరణం అనేది లేదు. ప్రభు చెప్పాడు, వీళ్ళు నిద్రించుచున్నారు. హల్లెలూయా. లాజరు విషయంలో తన శిష్యులతో అంటాడు, ఇదిగో మన స్నేహితుడైన లాజరు దగ్గరికి వెళుతాము, ఆయన నిద్రించుచున్నాడు, అతనిని మనము లేపడానికి వెళ్దాం. హల్లెలూయా, లేపడానికి వెళుదాము. దేవుని చిత్తమును జరిగించేవాడంట ఆయనకు స్నేహితులు అవుతారంట అన్నాడు కదా, మన ఇంద చదివా. దేవుని చిత్తమును జరిపించేవాడు ఆయనకు స్నేహితులు అవుతారు. జరిపించని వాడు ఎలా ఉంటాడు? తిరిగి దాసుడుగానే ఉండిపోతారు. అందుకని అక్కడ లాజరు విషయంలో అన్నాడు. లాజరు ఏమన్నాడు? నా దాసుడు అన్నాడా, నా కుమారుడు అన్నాడా? మీరు ఇంటికి వెళ్ళి ఆ మత్తయి సువార్తలో 16వ అధ్యాయం ఇంటికి చదివండి, అక్కడ క్లారిటీగా ఉంటుంది మీకు. అక్కడ అంటాడు ఆయన మన స్నేహితుడైన లాజరును అంటాడు ఆయన. హల్లెలూయా. అది దేవుని కృప, అది దేవుని ఆలోచన. దేవుని చిత్తమును జరిగించిన వ్యక్తిలో ఉన్న ఆశీర్వాదం అని, అతడు నిరంతరము నిలిచి ఉంటాడు. ఎవరికి మరణం అనేది లేదు, యుగ యుగముల వరకు వాళ్ళు నిలిచి ఉంటారు అని బైబిల్లో మనకు అన్ని తెలిసిన వాక్యాలే. మనకందరికి తెలిసిన సారాంశాలు. చనిపోయి తిరిగి బ్రతికి దేవుని చిత్తానుసారంగా జీవించు వారికి ఇంకనూ మరణము లేదు అన్నాడు ఆయన. హల్లెలూయా.
మృతి పొంది తిరిగి లేపబడి, ఏంటి, దేవుని చిత్తానుసారంగా ఉన్న వ్యక్తికి ఇంకా మరణం అనేది లేదు. ఎందుకంటే ప్రభువు మరణపు ముళ్ళును విరిచి వేసేసాడు. హల్లెలూయా. మరణపు ముళ్ళును విరిచేసేసాడు. కనుక మనము జాగ్రత్తగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటంటే, దేవుని చిత్తమును జరిగించేవారిగా ఉందాం. మన చిత్తం కాదండి. మన చిత్తం ఏంటో ఆయనకు తెలుసు. మన చిత్తం గురించి ఆయనకు తెలుసు. ఇర్మియా గ్రంథంలో మిమ్మల్ని గురించి నేను ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదునంటాడు. 29:11 చదవద్దు మీరు. ఆయన అంటున్న మాట, మన చిత్తం మీద ఆయనకి తెలుసు. మన పట్ల ఆయనకున్న ఉద్దేశం ఎరిగి ఉన్నాడు. ఆయన ఆ స్థానంలోకి తీసుకెళ్తాడు. కానీ మనము ఆయన చిత్తంలో ఉన్నాయి. ఆయన ఆజ్ఞలు అనుసరించేవారు. దాసులుగా ఇంకా ఉండకూడదు, స్నేహితులుగా మార్చబడి. 3 విషయాలు చెప్తాను. ఒకటేమో యేసు ప్రభు తన ఆలోచనలను తెలియపరిచాడు తన కుటుంబ విషయంలో. దావీదు మహారాజు ఆయన ఉన్న సమస్యలన్నిటిలో కూడా ఆయన చిత్తమును జరిగించడంలో సంతోషం అన్నాడు. తర్వాత అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, 3వ విషయము యేసు ప్రభు వచ్చింది ఎందుకు? మనలను సిద్ధపరచడానికి. ఎవరి కోసము? తన కోసం మనకు సిద్ధపరచడానికి ఆయన వచ్చాడు. కనుక ఈ వాక్యాలను బట్టి మనము బలపరచబడదాం, మన కుటుంబాన్ని ఆశీర్వదింపబడదాము, అనేకులకి సాక్షులుగా ఉందాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.